ఎటువంటి సర్జరీ లేకుండా సయాటికా, స్పాండిలైటిస్, ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం 45 నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. అక్రమంగా పిల్లలను విక్రయిస్తున్న ముఠా ఆట కట్టించారు బెజవాడ పోలీసులు. నున్న పోలీస్ స్టేషన్ పరిధి ప్రకాష్ నగర్ ఏరియాలో ముఠాకు చెందిన 3 మహిళలను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. నిందితుల నుంచి విక్రయించడానికి సిద్ధంగా ఉన్న 3 చిన్నారులను స్వాధీనం చేసుకున్నారు. విజయవాడ సితారా సెంటర్ కు చెందిన బంగల సరోజిని అనే మహిళకు కొంతకాలం క్రితం ఓ ఆసుపత్రి సమీపంలో విజయలక్ష్మి అనే మహిళ పరిచయమైంది. పిల్లలు లేని సంతానలేమితో బాధపడుతున్నటువంటి మహిళలకు ఎగ్స్ డొనేట్ చేస్తే నీకు డబ్బులు ఇస్తారని చెప్పగా ఆమె సరేనని పనికి ఒప్పుకొని డబ్బులు తీసుకుంది. అప్పటి నుంచి సులభంగా డబ్బులు వస్తున్నాయని గుర్తించి సరోజిని మరికొంతమందికి ఇలాగే చెప్పి వారితోనూ సంతానం కలిగే ఎగ్స్ డొనేట్ చేయించి కమిషన్ తీసుకుంది. ఈ క్రమంలోనే హైదరాబాద్కు చెందిన మహిళ పరిచయమైంది. పిల్లలు లేని వారికి పిల్లలను అమ్మితే ఇంకా ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చని చెప్పడంతో సరోజిని రూటు మార్చింది. అప్పటి నుంచి హైదరాబాద్కు చెందిన మహిళ ద్వారా ఢిల్లీకి చెందిన ప్రీతి కిరణ్, అహ్మదాబాద్కు చెందినటువంటి అనిల్ అనే వ్యక్తులను పరిచయం చేసుకుంది. వీళ్ళిద్దరూ ఢిల్లీ నుంచి విజయవాడకు పిల్లలను తీసుకొచ్చి సరోజినికి 1,00,000 నుంచి 2,00,000 రూపాయలకు అమ్మేవారు. సరోజిని పిల్లలు లేని వారిని, సంతానలేమితో బాధపడుతున్న వారిని గుర్తించి ఈ పిల్లలను 4 నుంచి 5 లక్షల రూపాయల వరకు అమ్మేసిందని పోలీసులు గుర్తించారు. చిన్న పిల్లల్ని అక్రమంగా విక్రయించే ముఠాని ఈ రోజు అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో 5 మెంబర్స్ అరెస్ట్ చేయడం జరిగింది. బలగం సరోజిని ఈమె విజయవాడ సితారా సెంటర్ ఏరియాకి చెందింది. అదేవిధంగా షేక్ ఫరీనా అజిత్ సింగ్ నగర్ చెందింది. సైదాబి అజిత్ సింగ్ నగర్, కోవరప్ కరుణశ్రీ ప్రకాష్ నగర్, అదేవిధంగా పెదాల శిరీష ప్రకాష్ నగర్. ఈ 5గురిని కూడా ఈ రోజు అరెస్ట్ చేసి 3 చిన్న పిల్లల్ని ఈ రోజు మనం రెస్క్యూ చేయడం జరిగింది. ఈ 3లో 2 మేల్ బేబీస్, అదేవిధంగా ఒక ఫీమేల్ బేబీ ఉన్నారు. బలగం సరోజిని అనే ఈమె అంత మునుపు కూడా చైల్డ్ ట్రాఫికింగ్ అఫెన్సెస్ లో ఉంది. హైదరాబాద్ లో అంత మునుపు ఈమె అరెస్ట్ అయి జూలై నెలలో రిలీజ్ అయింది. రిలీజ్ అయిన తర్వాత 7 మందిని చిన్నపిల్లల్ని తీసుకొచ్చి అక్రమంగా విక్రయించినట్టు తెలుస్తా ఉంది. ఈ రోజు 3ని మనము రెస్క్యూ చేశాం. ప్రకాష్ నగర్ ఏరియాలో ఈ 3 పిల్లల్ని కూడా రెస్క్యూ చేయడం జరిగింది. మరొక 4 పిల్లలు వివిధ ప్రాంతాల్లో ఈమె అమ్మేసినట్టు తెలుస్తా ఉంది. వారిని కూడా రెస్క్యూ చేయడానికి మా పోలీస్ కి దగ్గరికి తీసుకొని వచ్చి స్వాధీనపరచుకోవడానికి మేము ప్రయత్నిస్తున్నాము. దాని మీద స్పెషల్ టీమ్స్ కూడా ఆల్రెడీ పనిచేస్తున్నాయి. మోస్ట్లీ ఇన్ ఐడియా టు ఆ 4ని కూడా మనము తీసుకురావడం జరుగుతుంది. చిన్న పిల్లల్ని అక్రమంగా విక్రయించే